దీనమ్మ మళ్ళీ కౌంట్ని నీదేంట్రా? నీ ఒక్కడిదేనా కౌంటు? మంది కౌంటే నెల్లు చూసుకో. ఏటన్నా కొట్టా గురుమూర్తిగా డబ్బు తీరుద్దాం అనుకున్నా. అనుకుంటావురా? నువ్వు అలా అనుకోవడంతోనే నీ జీవితం మొత్తం అయిపోతుంది. భలేవరే, 2 రోజులు అసలు వడ్డీ మొత్తం కట్టేద్దాం అనుకున్నాం. గత 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. పదే మాట మార్చడం మాకు అలవాట్లేదు కదండి. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలుసు. నా డబ్బులు అనా పైసలతో సహా తిరిగి ఇవ్వకపోతే బట్టలు ఇప్పించుకుంటూ ముందు కట్టేస్తా. ఆ సంగతి మీకు తెలియదు. చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నాకడి దోలా. అయితే సెంటర్లో ఏలెట్టకో. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా. అప్పు తీర్చారా సరే, లేకపోతే మీకు పెళ్ళాలుంటారు, వాళ్ళ నుదుట మీద బొట్లుండవు. గుర్తెట్టుకోండి. ఇదేంట్రా బాబు, అప్పు తెచ్చిపోతే చంపేస్తాడా? పోలీసులు పిల్లల మీద అడుగులు పోయిందంట. మంచి బేరం తగిలింది. ఒక్కో పిల్లడికి ఎంత దొట్లు చేయమంటారు? వద్దురా, ఇలాంటప్పుడైనా కాస్త మనుషులు అనిపించుకుందాం. ఆహా, మీలో అపరిచితులు కూడా ఉన్నాడే. అయ్యో 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 అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. దొంగేడుపు లాపండి. దీని కారణం ఏంటో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? పాత గోడ కదా, వర్షానికి నాని కూలిపోయింది. పాత గోడలని తెలుసు, కానీ దాన్ని బాగు చేయించాలని మాత్రం తెలీదు. అదృష్టం మొండి ప్రాణాపాయం జరగలేదు. అదే స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటే 100 మంది పిల్లల దాకా చనిపోయేవారు. ఏంట్రా నువ్వు ఆర్ఎంపీ డాక్టర్వా, అపోజిషన్ లీడర్వా? ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా 10 మందిలో నిలదీస్తావేంటి? నిలదీక అసలు ఇది స్కూల్ అంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒకటే టీచర్. కూర్చోడానికి బలాలుంటావు, రాయడానికి బోర్డులు ఉంటావు. అవన్నీ చేయడానికి లక్షలు కావాలి. మీ సొమ్ము ఏమి ఇవ్వట్లేదుగా, పంచాయతీ డబ్బేగా, ఖర్చు పెట్టండి. ఏముంది అక్కడ ఖర్చు పెట్టడానికి? దమ్మిడి లేదు. లేకపోతే ఎంఆర్ఓ గారికో కలెక్టర్ గారికో చెప్పి శాంక్షన్ చేయించండి. ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు. పిల్లల మీద అంత ప్రేమ ఉంటే అవన్నీ నువ్వే చేయొచ్చుగా. నా దగ్గర డబ్బు ఉంటే అలాగే కట్టించేవాడిని. చూడు, పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనేం చేయాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ప్రెసిడెంట్ కి లేపెత్తగాని ఊరు బాగుపడతారా? సూర్యవా, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ 2 మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. రారా, పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా? మరి చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టాడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నేను చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేంటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా బాబాయ్ ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు, ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొని రా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు.
ఓసే పద్మా అమ్మా ఏంటి కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలు? ఏం బాదం పాలు ఏమో. ఉండు నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు రండి రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోలుకోలెక్స్. డోలుకోలెక్సా? అదే బాదం పాలు. అమ్మో జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తా. మీరెందుకులేండి సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోడిని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే ఆ మందేదో త్వరగా ఇవ్వు నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయన అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మా కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు